Hello viewers, welcome back to Androcare Connect program. ఈ లాస్ట్ 10 డేస్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాము. సార్, ఐ హ్యావ్ వన్ టెస్టికల్ అండ్ లో స్పెర్మ్ కౌంట్. డాక్టర్ సేస్ ఆపరేషన్ ఈజ్ నీడెడ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సార్? ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీకు ఏంటంటే అసలు ఒక టెస్టిస్ ఎందుకు ఉంది, ఇంకో టెస్టిస్ ఏమైనా కిందికి దిగిందా లేదా, పైన ఎక్కడన్నా పైనే ఉండిపోయిందా అని చెక్ చేయాలి. మోస్ట్లీ ఆ పైన ఉన్న టెస్టిస్ని కిందికి తీసుకొని రావడం కోసమే సర్జరీ అని చెప్పి ఉంటారు. అసలు బై బర్త్ ఆ టెస్టిస్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. జనరల్గా స్కాన్ చేసుకొని చూసుకొని అసలు టెస్టిస్ ఉంది అంటే కిందికి తీసుకొని రావచ్చు. ఒకవేళ టెస్టిస్ లేదనుకోండి, మనం కిందికి తీసుకొని రాలేం. తర్వాత హార్మోన్స్ చేస్తే అసలు ఇంకో టెస్టిస్ అన్న కరెక్ట్గా పనిచేస్తుందా లేదా తెలుస్తుంది. సార్, నేను 1 మంత్కి ఒకసారి 5 mg టెడ్లాఫిల్ వాడుతున్నాను. నాకు హార్ట్ పెయిన్ లైట్గా వస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మీకు ఏజ్ ఎంత అండి అది చూసుకోవాలి. మీకు అంటే 5 mg టెడ్లాఫిల్‌తో కూడా హార్ట్ పెయిన్ వస్తుందంటే అది హార్ట్ పెయినా లేకపోతే అసిడిటీనా చూసుకోవాలి. రెండోది, మీకు డయాబెటిస్ ఉన్నాయా? హైపర్ టెన్షన్ ఉందా? ఏజ్ ఎంత? మీకు అసలు ఎరెక్షన్స్ ఎందుకు రావట్లేదు? టెడ్లాఫిల్ తీసుకోవడానికి అవసరమైంది అది చూసుకోవాలి. సో, జనరల్‌గా మేమైతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే ఆపేయమని చెప్తాం. సో, మీకు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే బెటర్ ఆపేసేయండి, తీసుకోవద్దండి. అది కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది అంటే జనరల్‌గా తీసుకోవద్దు. సో, రైట్ సైడ్ వారికోసీల్ పెయిన్, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్. అంటే అది వారికోసీల్ పెయినా, అంటే మీకు ప్రూవన్ వారికోసీల్ ఉందా లేదా? సంపూర్ణ అని ఉందండి ఎవరో. అసలు వారికోసీల్ అనేది ఉందా స్కాన్‌లో, లేదా అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా అది చూసుకోవాలి ఫస్ట్. సార్, సీమెన్ టెస్ట్ గురించి వీడియో చేయండి. ఆల్రెడీ చాలా చేశానండి. మీరు ప్రాస్టైటిస్ దాంట్లో గురించి సీమెన్ కల్చర్ గురించి చాలా చెప్పాను. ప్రాస్టైటిస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోండి ఒకసారి. సార్, డూ వీడియో ఆన్ షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ మీద కూడా ఆల్మోస్ట్ ఒక 4 5 ఉన్నాయి. మొత్తం ఒకసారి ఛానెల్‌లో వెతికితే ఇంకా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. షాక్ వేవ్ థెరపీ, ప్రాస్టేట్‌కి ఎలా చేస్తారు, ఎరెక్షన్‌కి ఎలా చేస్తారు, టైప్స్ ఏంటి, ఎన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని షాక్స్ ఇస్తారు, అన్నీ చేశాను చూడండి ఒకసారి. సార్ నమస్తే, నా ఏజ్ 72 ఇయర్స్, బీపీ షుగర్ లేవు, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంది, కాల్షియం అండ్ విటమిన్ D3 మల్టీవైటమిన్స్ వాడుతున్నాను, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, ఎర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఉంది, సజెస్ట్ సమ్ ట్రీట్మెంట్. మీకు ఒకటి ప్రాస్టేట్ ఇప్పుడు 72 ఏళ్ళు కదండి. ఈ ఏజ్‌లో సైజ్ ఎంతుంది? పిఎస్ఏ టెస్ట్ ఎంత చేయించారా? పిఎస్ఏ ఎంతుంది? అవి చూసుకొని ఇప్పుడు ఈ ఏజ్‌లో 72 ఇయర్స్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడం అనేది చాలా సహజం. అంటే ఆ ఏజ్‌కి అది జనరల్‌గా వస్తుంది. సో, ఆ ఏజ్‌లో ఉంది కాబట్టి అంటే మీరు టెడ్లాఫిల్ తీసుకోవచ్చా లేదా మనం చూడాలి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్నీ బానే ఉన్నాయి అనుకుంటే మీరు టెడ్లాఫిల్ తీసుకోవచ్చు. లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఏదైనా ఉన్నాయంటే అవాయిడ్ చేయాలి. సార్, నా టెస్టికల్ సైజ్ ఆటోమేటికల్లీ తగ్గింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? సో, అప్పుడు మనం ఒకసారి హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. ఒక స్కాన్ చేసుకోవాలి. అంటే ఎందుకు తగ్గుతుంది అనే రీజన్ తెలుస్తుంది. కొన్నిసార్లు బ్లడ్ సప్లై తగ్గిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల తగ్గిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు వారికోసిల్ వల్ల, కొన్నిసార్లు హార్మోన్ సప్రెస్ అవ్వడం వల్ల కూడా టెస్టిస్ సైజ్ తగ్గిపోవచ్చు. సో, వాట్ విల్ ఎఫెక్ట్ వెరికోస్ అది అది జనరల్‌గా జెనెటిక్ ప్రాబ్లమ్ అండి అది. ఫ్యామిలీస్‌లో వస్తుంది. అంటే పేరెంట్స్ నుంచో కొంతమంది కాళ్ళల్లో వస్తుంది, కొంతమంది టెస్టిస్‌లో వస్తుంది. కాళ్ళల్లో వస్తే వెరికోస్ వీన్స్ అంటాము, టెస్టిస్‌లో వస్తే వెరికోస్ సీల్ అంటాము. సార్, నాకు పెళ్ళై 5 ఇయర్స్ అవుతుంది. పిల్లలు లేరు. రీసెంట్‌గా హాస్పిటల్‌కెళ్తే నెక్రోజోస్పెర్మియా, అగ్లూటినేషన్ ప్రాబ్లమ్ అన్నారు. దయచేసి ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఒక స్కాన్ చేయించాలి, స్క్రోటల్ డాప్లర్, సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించాలి, హార్మోన్ టెస్ట్ చేయించాలి. ఇవి చేయిస్తే అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఇది ట్రీట్మెంట్ ఉందా లేదా? నెక్రోజోస్పెర్మియా కొన్నిసార్లు జెనెటిక్‌గా కూడా ఉండొచ్చు. అంటే దానికి ట్రీట్మెంట్ లేదు. అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన దానికైతే ఉంది. సో, మనం ఎవాల్యుయేషన్ అయితే గాని మనం చెప్పలేము. అండ్ రెండోది, నెక్రోజోస్పెర్మియా అనేది చాలా సీరియస్ ప్రాబ్లమ్ అండి. అంటే ఎక్కడో 1, 2 స్పెర్మ్స్ ఉన్నాయి, వాటిలో కదలిక లేదన్నట్టు. సో, వాటికి మీకు ఆల్రెడీ హాస్పిటల్‌లో చెప్పే ఉంటారు కదా! లేకుంటే ఒకసారి రండి, ఎవాల్యుయేట్ చేసి చెప్తాము. ఒకవేళ అది ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే ఐవీఎఫ్‌కెళ్ళాల్సి ఉంటుంది.